ఐఫోన్ 15 ప్లస్ అన్బాక్సింగ్ చూద్దాము. ఐఫోన్ 15 ప్లస్ లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇస్తారు. 30 మీటర్స్ వరకు సర్వే అవుతుంది. ఒకసారి మనం దీని డీటెయిల్స్ చూసినట్లయితే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే, 128 స్టోరేజ్ నుంచి 1 TB స్టోరేజ్ వరకు ఉంటుంది. యాపిల్ లోగో సంబంధించిన స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు. కేబుల్ లో అయితే నైలాన్ వైర్ ఇచ్చాడు. అంతకుముందు నైలాన్ వైర్ అయితే ఇవ్వలేదు. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. టాప్ మోడల్ లో 15 Pro అండ్ 15 Pro Max టైటానియం ఫ్రేమ్ ఇచ్చాడు. 15, 15 ప్లస్ లో వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చాడు. ఇది అల్యూమినియం ఫ్రేమ్ లైట్ వెయిట్ ఉంటుంది. టైటానియం ఫ్రేమ్ అయితే ఇంకా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఫ్రంట్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చాడు. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకసారి మీ ఫోన్ ని ఓపెన్ చేసి సెటప్ చేసి మొత్తం హోమ్ స్క్రీన్ లో కలుద్దాం. ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకొని, ఇండియా సెలెక్ట్ చేసుకొని కంట్రీ మనం చేస్తే ఓపెన్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేస్తే లోపల మనకి ఎటువంటి బ్లోట్వేర్ అయితే లేదు. మనకి దీంట్లో బ్రైట్నెస్ నెట్స్ వచ్చేసి 2000 నెట్స్ బ్రైట్నెస్ నెట్స్ ఇచ్చాడు. మామూలుగా అయితే 1000 నెట్స్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నెట్స్ ఉంటుంది. అలాగే దీని యొక్క బ్యాటరీ 4383 mAh బ్యాటరీ ఉంటుంది. దీని ర్యామ్ వచ్చేసి 6GB ర్యామ్ వరకు ఉంటుంది. మామూలుగా ఐఫోన్ లో అయితే ర్యామ్ ఉండదు అనుకుంటారు. నిజానికి టాస్కులు చేయడానికి ర్యామ్ కంపల్సరీగా అవసరం. ఇప్పుడు దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి A16 బయానిక్ చిప్ ఇచ్చాడు. ఇది లాస్ట్ ఇయర్ 14 Pro Max లో యూజ్ చేసిన ప్రాసెసర్. అలాగే 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి సూపర్ రెటీనా OLED HDR10 అలాగే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేసి 80% వరకే ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మనం ఎక్కువ ఛార్జ్ చేయాలని చూసినా కానీ ఇది చాలా టైం తీసుకుంటుంది. ఇది iOS 17 మీద రన్ అవుతుంది. ఈ 16 ప్రాసెసర్ వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 5G సిగ్నల్ ఫుల్ గా చూపిస్తుంది. ఇందులోనే మనకి 12 MP కెమెరా కూడా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇయర్ పీస్ స్టీరియో స్పీకర్స్ లా కూడా యాక్ట్ అవుతుంది. కాబట్టి మనకి దీనికి డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చాడు. యాక్షన్ బటన్ 15 ప్లస్ 15 లో ఉంది. అదే 15 Pro 15 Pro Max బటన్ ఇచ్చాడు. అది మనం మల్టిపుల్ ఫంక్షన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే సైలెంట్ మోడ్ ప్లస్ మామూలుగా రింగింగ్ మోడ్ లో పెట్టుకోవడానికే ఉంటుంది. దాంట్లో అయితే మ్యూజిక్ ఆన్ చేసుకోవడానికి, కెమెరా ఓపెన్ చేయడానికి ఇలాగ మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే దాంట్లో ఉంది. ఒకసారి కెమెరా శాంపిల్స్ చూద్దాం.